హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్‌టైన్‌మెంట్స్. మనము తమిళ్ టాపిక్ 2లో వచ్చేసరికి లాస్ట్ వర్డ్ వాంగ, పోంగ అంతవరకు చెప్పుకున్నాం కదండీ! వాంగ అంటే ఏంటి? పోంగ అంటే ఏంటి? మీకు తెలుసు. వాంగ అంటే రండి, పోంగ అంటే పొండి. ఈరోజు మరికొన్ని పదాలు తెలుసుకుందాము. ఓకే. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి ఈరోజు. ఫస్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్‌లో లోపల, బయట. లోపల అంటే ఉళ్ళ, బయట అంటే వెలియ. అర్థమైంది అనుకుంటున్నాను. లోపల అంటే ఉళ్ళ, బయట అంటే వెలియ. నెక్స్ట్ ఒక్కారంగా, ఒక్కారు. ఒక్కారంగా అంటే రెస్పెక్ట్. ఒక్కారు అంటే వితౌట్ రెస్పెక్ట్. ఇప్పుడు మీనింగ్స్ తెలుసుకుందాం ఈ 2 పదాలకి. ఒక్కారంగా అంటే కూర్చోండి. ఒక్కారు కూర్చో. నెక్స్ట్ థర్డ్ వర్డ్ నిల్లంగా, నిల్లు. నిల్లంగా అంటే నిలబడండి, ఆగండి. నిల్లు అంటే ఆగు, నిలబడు. ఫోర్త్ వర్డ్ మేల, కీల. మేల అంటే పైన, కీల అంటే కింద. నెక్స్ట్ ఏరుంగ, ఎరంగుంగ. వీటిలోనే ఏరుంగ, ఎరంగంగ అంటే రెస్పెక్ట్‌తో, ఏరు, ఎరంగు వితౌట్ రెస్పెక్ట్. ఇప్పుడు ఈ 4 వర్డ్స్‌కి మీనింగ్ తెలుసుకుందాం. ఏరుంగ అంటే ఎక్కండి, ఎరంగుంగ అంటే దిగండి, ఏరు అంటే ఎక్కు, ఎరంగు అంటే దిగు అని అర్థం. మనము బస్‌లో వచ్చేటప్పుడు, పోయేటప్పుడు కండక్టర్స్ చెప్తుంటారు కదా! ఎక్కండమ్మా, ఎక్కమ్మా, దిగండమ్మా, దిగమ్మా అని. అలా తమిళ్‌లో బస్‌లో ఎక్కేటప్పుడు ఏరుంగా శీఘ్రమా ఏరుంగా, ఎరంగంగా శీఘ్రమా ఎరంగంగా అని చెప్తుంటారు. సో, ఎరంగంగా అంటే దిగండి, ఏరుంగా అంటే ఎక్కండి అనే మీనింగ్స్‌తో ఉంటాయి. సో, ఈరోజు టాపిక్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా గనక మీకేదైనా పదాలకి అర్థాలు తెలియాలి అంటే కామెంట్ చేయండి. మరిన్ని తమిళ్ వర్డ్స్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్‌లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు గనక నా వీడియోస్ చూడాలి అనుకుంటే రెగ్యులర్‌గా నా వీడియోస్ మీకు రావాలి అనుకుంటే నోటిఫికేషన్ బార్‌ని ఆన్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే వన్స్ అగైన్.